పిల్లలకి సరదాగా పొలానికి తీసుకెళ్దామనేసి బయలుదేరామనమాట. మా పిల్లలైతే కొంచెం దూరం నడవంగానే తర్వాత మమ్మీ ఎత్తుకోమన్నారు. పొలం కూడా కొంచెం దూరంలో ఉంది. అందుకనేసి ఇంకా వాళ్ళని ఎత్తుకొని కొంచెం సేపు అలా నడిచాననమాట. ఇక్కడ ముందెళ్తుంది చూడండి తను మా అత్తమ్మ. వాళ్ళది పొలము. మా అందరికంటే పెద్ద ఈవిడ. కానీ చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా ఈజీగా నడుస్తూ ఉంటారనమాట. అంత బావుంటది. నాకైతే ప్రతీదీ తను అలా చెప్తూ ఉందనమాట. ఇది అనేసి. సో, ఇంకా కొంచెం సేపు అలా కూర్చొని కొంచెం సేపు నడుచుకుంటూ ఎలాగో అలాగా చేసి ఫైనల్లీ పొలం దగ్గరికైతే వచ్చేసామనమాట. పొలాలలో ఇలా పెట్టి పూజ చేస్తారు. వీళ్ళని పాండవులు అని అంటారనమాట. ఇంకా ఫైనల్లీ పొలంలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని శనగలు ఉండే అవన్నీ కూడా తెంపామనమాట. సో, కొన్ని శనగలేశారు, కొన్ని జొన్నలేశారు, కొన్ని గోధుమలేశారు. ఇలా అన్ని రకాలు వేశారనమాట. కొన్ని వెజిటేబుల్స్ కూడా వేశారు మా అత్తమ్మ వాళ్ళు. ఇంకా వీటన్నిటిని కూడా మంచిగా ఇలా తెంపుకున్నాము. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నేను హైదరాబాద్‌లో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కానీ విలేజ్ లైఫ్ అనేది చాలా తక్కువే. ప్రతి సంవత్సరం ఊరికి రావడానికే ట్రై చేస్తాను. లాస్ట్ 2 ఇయర్స్ నుండైతే రాలేదు. ఇంకా 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడొచ్చాననమాట. ఇంకా నేనొచ్చిన తర్వాత మా వోళ్ళు ఊరుకుంటారా, ప్రతీదీ నాకు చూయించడం, చేయించడం అన్నీ చేస్తున్నారనమాట. మా అత్తమ్మ అయితే నాకు ఇలా పెట్టాము, ఇలా చేశాము అని అన్నీ చెప్పారు. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ తెచ్చినవన్నీ తెంపుకుంటూ ఇలా తినుకుంటూ కూర్చున్నామన్నమాట. ఇవన్నీ అయి తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ పొలంలోకి వెళ్ళాము. కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు కొన్ని తెంపుకొద్దాము, ఇంటికి కూడా కావాలి కదా అనేసి. ఇక ఈ కందులు అయితే తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఇవన్నీ అనమాట. ఇతనే మా బావగారు, మా రైతు బిడ్డ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో, అతను నాకు కూడా అన్నీ చూయించారనమాట. ఇవి వేసాము, ఇలా ఉంది అనేసి. మేము ఎప్పుడు విలేజ్కి వచ్చినా సరే మాకు ఏదైనా కావాలంటే మాకు అన్నీ మా బావగారు చేసి పెడతారనమాట. ఇవి వచ్చేసి ఎండిన శనగలు అనమాట. సో, వీటిని కూడా వేయించి ఫ్రై చేసుకొని తినాలి, చాలా బాగుంటాయి అనమాట. ఇంకా అవన్నీ తెంపుకొచ్చేసి ఆడనే కాల్చి ఆడనే తినేసాం కూడా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా లైఫ్లో నేను ఇలాంటి సీన్ ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా. సో, ఇలా చేసిన తర్వాత మళ్ళీ మా పొలంలోకి వెళ్ళి కావాల్సిన కూరగాయలన్నీ తెంపుకున్నాము. ఇక్కడ సోయ కూర ఉండే, మెంతం కూర ఉండే, పాలకూర ఉండే, ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇలా తెంపుకున్నాము. అలాగే కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉండే అనమాట. సో, కొత్తిమీర కూడా కావాల్సినంత వరకు తెంపుకున్నాను. ఇక్కడ అత్తమ్మ వచ్చేసి వంకాయలకు వస్తున్నారు. వంకాయలు వచ్చేసి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండే. అండ్ ఇక్కడ మహారాష్ట్రలో ఏంటంటే ముళ్ళు వంకాయలు దొరుకుతాయి చాలా బాగా. సో, అవన్నీ కూడా కోసుకున్నాము. ఒక పెద్ద సంచే నిండిందనమాట. మా అత్తమ్మ ఊర్లోనే అమ్మేస్తుంది అన్నీ కూడా. సో, మా అత్తమ్మ చెప్పిందనమాట, వంకాయలు కొయ్యాలంటే ఇది కట్టుకోవాలి, లేదంటే కొయ్యలేము అనేసి, వాటికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి. సో, అందుకని అది కట్టుకొని ఇంకా మెల్లగా వెళ్తూ వంకాయలన్నీ కోసాను. తర్వాత నా చేతులు కూడా చాలా కట్ అయ్యాయి. అది మాత్రం చూపించట్లేదు నేను ఇందులో. సో, ఫైనల్ అయితే ఇలా వంకాయలన్నీ కోసుకుని ఒక సంచి అయితే నింపేసామన్నమాట. అన్ని కూరగాయలు కోసిన తర్వాత పచ్చిమిరపకాయలు లేకపోతే ఎలా, అందుకే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రెష్గా కట్ చేసేసుకున్నాము. నాది ఈ డే అయితే చాలా అంటే చాలా బాగా అయింది. సో, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలని చేసి ఇది వీడియో రికార్డ్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.